వచ్చే అకాడమిక్ ఇయర్ లో బీటెక్ కన్వీనర్ కోటా సీట్లని లోకల్ విద్యార్థులకే దక్కనున్నాయి. ఇప్పటివరకు కొనసాగిన 15% నాన్ లోకల్ కోటా ఎత్తివేతకు రంగం సిద్ధమైంది. ఉన్నత విద్యామండలి ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్లు టాక్. నాన్ లోకల్ కోటా ఎత్తివేస్తే తెలంగాణ విద్యార్థులకు మరిన్ని కన్వీనర్ కోటా సీట్లు దక్కనున్నాయి. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విధానంలో మార్పులు చేర్పులు జరగనున్నాయి. ఇప్పటివరకు ఇంజనీరింగ్ సీట్ల భర్తీలో 70% కన్వీనర్ కోటా, 30% బి కేటగిరీ యాజమాన్యం కోటా ఉండేది. కన్వీనర్ కోటాలో 15% నాన్ లోకల్ వారికి కేటాయించేవారు. ఏపీ విద్యార్థులకు తెలంగాణలో కౌన్సిలింగ్ తో భర్తీ చేసేవారు. అయితే వచ్చే విద్యా సంవత్సరం 2025-26 నుంచి నాన్ లోకల్ కోటాను ఎత్తివేయాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. కన్వీనర్ యాజమాన్యం కోటా కలుపుకొని మొత్తం 1,07,039 సీట్లున్నాయి. ఇందులో యాజమాన్యం కోటా 30% కింద 32,000 సీట్లు పోను మిగిలిన 75,039 సీట్లను కౌన్సిలింగ్ విధానంలో భర్తీ చేస్తారు. వీటిలో 15% సీట్లు గత 10 ఏళ్లుగా నాన్ లోకల్ వారికి ర్యాంక్ ఆధారంగా కేటాయిస్తున్నారు. 12,000 సీట్లు ఏపీ విద్యార్థులకే భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయింది. దీంతో తెలంగాణ ప్రాంత విద్యార్థులకే కన్వీనర్ కోటా సీట్లను కేటాయించాలని సర్కారు భావిస్తోంది. రాష్ట్రంలో లోకల్ నాన్ లోకల్ సీట్ల భర్తీ విషయంపై ఉన్నత విద్యామండలి కసరత్తు చేసింది. గతేడాది డిసెంబర్లో ఉన్నత విద్యామండలి చైర్మన్ అధ్యక్షతన ఒక కమిటీని నియమించింది సర్కార్. ఈ కమిటీ 2 నెలల పాటు అధ్యయనం చేసి ఇటీవల ఓ నివేదికను సర్కార్కి ఇచ్చింది. కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం వచ్చే విద్యా సంవత్సరం నుంచి కన్వీనర్ కోటా సీట్లన్నీ రాష్ట్ర విద్యార్థులతో భర్తీ చేయాలని సిఫార్సు చేసింది. 95% తెలంగాణ ప్రాంత విద్యార్థులకు, మిగిలిన 5% సీట్లు ఇతర రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ స్థానికత కలిగిన వారితో భర్తీ చేయాలని సూచించింది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీపై కమిటీ ఇచ్చిన నివేదిక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం 95+5కి సానుకూలంగా ఉన్నట్లు ఉన్నత విద్యామండలి అధికారులు చెబుతున్నారు. కమిటీ సిఫార్సుపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. టీజీ ఎబ్సెట్ నోటిఫికేషన్లో ప్రభుత్వ నిర్ణయం మేరకే ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ఉంటుందని తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే సెంటర్లను ఏర్పాటు చేయనుంది. తెలంగాణ ఏపీ బోర్డర్లో ఉండే స్టూడెంట్స్ కోసం విజయవాడ, కర్నూలులో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో విశాఖపట్నం, గుంటూరు, తిరుపతిలోనూ సెంటర్లు ఉండేవి. ఈసారి తెలంగాణ విద్యార్థుల కోసమే సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆన్లైన్లో టీజీ ఎబ్సెట్ అప్లికేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఇంజనీరింగ్ సీట్ల భర్తీ విషయంలో కమిటీ సిఫార్సుకు సర్కారు ఓకే చెబితే తెలంగాణ ప్రాంత విద్యార్థులకు బీటెక్లో మరిన్ని సీట్లు కన్వీనర్ కోటా కింద వచ్చే అవకాశం ఉంది. దీంతో అదనంగా 8,000 నుంచి 10,000 వరకు ఇక్కడి ప్రాంత విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.